జీవి నారాయణరావు గారు చిరంజీవి గారి మిత్రులు. అలాగే రజనీకాంత్ గారికి కూడా మంచి మిత్రులు. ఈయన చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. 1970, 80ల కాలంలో కథానాయకుడిగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కృష్ణా జిల్లా కురుమద్దాల గ్రామంలో 1953 అక్టోబర్ 9న జన్మించారు. ఈయన తండ్రి దుర్గా ప్రసాదరావు గారు. ఈయన హైదరాబాదులోని ప్రముఖ సారథి స్టూడియోస్కి మేనేజింగ్ రెసిడెంట్ డైరెక్టర్గా పనిచేశారు. మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచ్లో నటనలో శిక్షణ పొందిన ఈయన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అంతులేని కథ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలోని నటనకు ఆయన నంది ఉత్తమ సహాయ నటుడు అవార్డు తీసుకున్నారు. చిలకమ్మ చెప్పింది, ముత్యాల పల్లకి, ఒక ఊరి కథ, ఊరికిచ్చిన మాట వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి 100 చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మెప్పించారు. నిర్మాతగా యముడికి మొగుడు, దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈయన బ్యాచ్మేట్. పసుపు కుంకుమ, జీ తెలుగు టీవీ సీరియల్లోనూ నటించారు. సుందరకాండ, గిరిజా కళ్యాణం, గీతాంజలి, జెమినీ టీవీ సీరియల్స్లో కూడా నటించారు. నారాయణరావు గారికి చిన్నప్పటి నుంచి నటనలో ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లో కొన్ని నాటకాలు కూడా వేశారు. అంతులేని కథ చిత్రంలో తాళికట్టు శుభవేళ పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈయన బాల్యమంతా గుంతకల్లు, హైదరాబాదులో గడిచింది. ఈయన గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యము, నటరాజ రామకృష్ణ గారి వద్ద నటన నేర్చుకున్నారు. ఈయన చదువుకునే రోజులలో మహ్మద్ బిన్ తుగ్లక్, ప్రతాపరుద్రుడు, మంచు తెర తదితర నాటకాలలో కూడా నటించారు. ప్రముఖ సినిమా నటుడు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, విద్యాసాగర్, దేవదాసు కనకాల మొదలైన వారు ఇతని రంగస్థల మిత్రులు. ఈయన జీవితం చివరి వరకు టెలివిజన్ ధారావాహికల్లో నటించారు. జీవి నారాయణరావు గారు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడు 2026 ఆగస్టు 26న తుది శ్వాస విడిచారు.